ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు మరొక మంచి సమయాన్ని అనుగ్రహించారు. మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి 13 పాఠాలు. అంతేకాదు ముందు పరిచయం చేసిన ఒక పాఠం. మొత్తం 14 పాఠాల్లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానించాలని సిద్ధపడుతూ ఉన్నాం. మనం ధ్యానించాలని సిద్ధపడ్డాం. ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. గతించిన పాఠాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక పరిచయాన్ని నేను చేశాను. అసలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎవరికి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఈ విషయాలను కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చూసాం, 2వ అధ్యాయాన్ని చూసాం, 3వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 4వ అధ్యాయాన్ని ధ్యానించక ముందు దయచేసి ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కంఠస్థ వచనాన్ని ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కంఠస్థ వచనం, 3వ అధ్యాయం 1వ వచనము కంఠస్థ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కంఠస్థ వచనం. అంతేకాదు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మొత్తం కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. 13 నుంచి 15 వచనాలు కూడా కంఠస్థ వచనం, దయచేసి నోట్ చేసుకోండి. ఈ 2 కంఠస్థ వచనాలు ఈ 3వ అధ్యాయంలో ఖాళీగా ఉన్నప్పుడు మెమరైజ్ చేయండి. అవి కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే అనేక విషయాలు మీ మనస్సులో స్థిరంగా నిలిచిపోతాయి. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొట్టమొదటిగా 4వ అధ్యాయాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే, ఈజీగా అర్థం చేసుకోవాలంటే ముందు దాన్ని భాగాలు చేద్దాం. 4వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 భాగాలు. ఒక్కొక్క భాగం యొక్క పేరును కూడా నేను మీకు తెలియచేస్తాను, హెడ్డింగ్ను కూడా. మొట్టమొదటిగా 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు మొదటి భాగం అండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల వరకు ఒక భాగం. ఈ భాగానికి హెడ్డింగ్ ఏంటంటే, క్రీస్తు యొక్క విశ్రాంతి, క్రీస్తు ఇచ్చే విశ్రాంతి యెహోషువ ఇచ్చిన విశ్రాంతి కంటే గొప్పది. క్రీస్తు ఇచ్చే విశ్రాంతి యెహోషువ ఇచ్చిన విశ్రాంతి కంటే గొప్పది అనే విషయం ఇక్కడ మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాలు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 2వ భాగం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ భాగం 11వ వచనం నుంచి 13 వచనాలు. 11వ వచనం నుంచి 13 వచనాలు. ఈ భాగం యొక్క హెడ్డింగ్ ఏంటంటే, పేరేమిటంటే అవిధేయతను గూర్చి జాగ్రత్త, అవిధేయతను గురించి జాగ్రత్త మరియు తీర్పున్నది అని చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అవిధేయతను గురించి జాగ్రత్త మరియు తీర్పున్నది అని చెప్తున్నాడు 4వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు. ఆ తర్వాత 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు హెబ్రీ గ్రంథకర్త ఏమని తెలియజేస్తున్నాడంటే, కనికరము, మన ప్రధాన యాజకుడు గొప్పవాడు, కనికరము కలిగిన వాడు, అంతేకాదు పరలోకంలో ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. కనికరం కలిగినటువంటి గొప్ప ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తు పరలోకంలో మన పక్షాన తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. హెబ్రీయులకు 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16 వచనాలు 3వ భాగం. కనికరం కలిగినటువంటి ప్రధాన యాజకుడు, కనికరము గల గొప్ప ప్రధాన యాజకుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన ద్వారా మనం తండ్రి దేవుని సమీపిద్దాం అని ప్రోత్సహిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇవండి 3 భాగాలు. సహోదరి సహోదరులారా, ఈ 3 భాగాల్ని మనం చదువుదాం, జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొదటి భాగం చూద్దాం. మొదటి భాగం మొదటి 10 వచనాలు. ఇక్కడ విశ్రాంతి ఒక ముఖ్యమైన అంశంగా కనపడుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క విశ్రాంతి, క్రీస్తు ప్రభు ద్వారా పొందే విశ్రాంతి యెహోషువ ఇశ్రాయేలుకు ఆనాడు ఇచ్చిన విశ్రాంతి కంటే గొప్పది అని చెప్తున్నాడు. క్రీస్తు యొక్క విశ్రాంతి అంటే పరలోకంలో మనం పొందే విశ్రాంతి. క్రీస్తు యొక్క విశ్రాంతి అంటే దేవుని విశ్రాంతి, దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం,
దేవుని యొక్క పరలోకంలో ప్రవేశించటం అనేటువంటిది దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. చూడండి 4వ అధ్యాయం చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం మన వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. సహోదరి సహోదరులారా, ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన మన వాగ్దానం ఇంకా నిలిచుండగా. ఆయన యొక్క విశ్రాంతి అనేది ఎక్కడ ఉంది? 3వ అధ్యాయము 11వ వచనంలో చూశాం కదా. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇది కీర్తన గ్రంథం 95వ కీర్తన 7-11 వచనాల్లో మనం చూశాం కదా. అక్కడ దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలుతో? కీర్తన గ్రంథంలో నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అన్నాడు. అంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేటువంటిది ఉంది. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే దేవునితో పాటు విశ్రాంతి పొందటం, అంటే పరలోకంలో దేవునితో పాటు ఉండటము. అదే కదా క్రైస్తవ నిరీక్షణ. అదే ఇక్కడ చెప్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. కీర్తన గ్రంథంలో దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది. అందుకనే దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త, దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించేటువంటి వాగ్దానం ఇంకా నిలిచింది, ఇంకా నిలిచున్నది అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యెహోషువ ఇశ్రాయేలును కనాను భూభాగంలో విశ్రాంతి ఇచ్చాడు. అయితే దేవుడు కీర్తన గ్రంథం 95వ కీర్తన 7-11 వచనాల్లో ఆ విశ్రాంతి గురించి మాట్లాడట్లేదు. యెహోషువ కనాను భూభాగంలో స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆ విశ్రాంతి కలుగు చేసిన ఇశ్రాయేలుకి. అయితే ఆ విశ్రాంతి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లా. నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. అంటే దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశం, అదే పరలోకంలో ప్రవేశం, దేవునితో పాటు సదాకాలం ఉంటాం. దాని గురించి ఇక్కడ కీర్తనాకారుడు 95వ కీర్తనలో తెలియజేశాడు. ఒకవేళ యెహోషువ ఇశ్రాయేలుకి ఇచ్చిందే విశ్రాంతి అయితే మరలా దేవుడు చాలా కాలం తర్వాత కీర్తన 95వ కీర్తనలో వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే ఇశ్రాయేలుకి విశ్రాంతి ఇచ్చాడు కాబట్టి కనాను భూభాగంలో ఇంకొక విశ్రాంతి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? అందుకని అక్కడ చెప్పని విషయం ఏంటంటే, ఆనాడు అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వాళ్ళు దేవుని విశ్రాంతిలో దేవునితో పాటు పరలోకం స్థితిని పొందలేదు. అవిధేయతను బట్టి వాళ్ళు కనాన్లో యెహోషువ ఇచ్చిన విశ్రాంతి పొందలేదు, దేవుని యొక్క విశ్రాంతి పరలోకంలో కూడా వాళ్ళు పొందలేదు అంటున్నాడు. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన ఆ వాగ్దానం ఇంకా నిలిచున్నది అని కీర్తన గ్రంథం 95లో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ నిలిచున్న విశ్రాంతి గురించి 4వ అధ్యాయంలో క్రైస్తవులకు హెబ్రీ గ్రంథకర్త గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం మన వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనను అంటున్నాడు. అంటే క్రైస్తవులకు చెప్తున్నాడు, యోధా క్రైస్తవులకు చెప్తున్నాడు, ఇంకా ఆ వాగ్దానం నిలిచింది. ఏ వాగ్దానం నిలిచింది? ఇంకా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అనేటువంటి వాగ్దానం ఇంకా నిలిచున్నది అని చెప్పి, ఇంకా అవకాశం ఉంది. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి. పరలోకంలో దేవునితో పాటు విశ్రాంతి పొందటానికి ద్వారాలు తెరిచే ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అనే వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవరైనా యోదయ క్రైస్తవులు, ఏ క్రైస్తవుడైనా ఒకవేళ ఆ వాగ్దానము, పరలోక వాగ్దానం, దేవుని విశ్రాంతిలో ప్రవేశించటం, ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అందుకని క్రైస్తవులకి ఏ విశ్రాంతి ఉంది? పరలోక విశ్రాంతి ఉంది. క్రైస్తవులకి శనివారం విశ్రాంతి లేదు. అది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి విశ్రాంతి, శనివారం 7వ రోజు. క్రైస్తవులకి కనాను విశ్రాంతి లేదు. ఎందుకంటే యెహోషువ ఇశ్రాయేలుకి కనాను విశ్రాంతి ఇచ్చాడు. మరి ఇక్కడ చెప్తున్న విశ్రాంతి ఏంటంటే, క్రైస్తవులకు ఉన్న విశ్రాంతి ఏంటంటే 7వ రోజు విశ్రాంతి కంటే, కనాను భూభాగం విశ్రాంతి కంటే, పాలస్తీనా భూభాగంలో విశ్రాంతి కంటే పరలోకపు విశ్రాంతి క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్రాంతి. క్రొత్త నిబంధన అంతా మన నిరీక్షణ ఏంటి? మన స్వాస్థ్యం ఎక్కడుంది? మన గమ్యం ఏంటి? మన గురి ఏంటి? పరలోకము కదా. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ఆ దేవుని విశ్రాంతిలో, క్రీస్తు ద్వారా దేవుడు పరలోకం నుంచి విశ్రాంతిలో పొందకుండా పోతారేమో, తప్పిపోతారేమో, జాగ్రత్త, భయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే
ఈ పత్రికలో యూదులు, యోధా క్రైస్తవులు ఇదివరకు పాత నిబంధనలు ఉండేవాళ్ళు క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన విన్నారు. అపోస్తలుల బోధ నమ్మి బాప్తిసం తీసుకున్నారు. మొదట 3,000 మంది, తర్వాత 5,000 మంది. కొంతకాలం క్రొత్త నిబంధనలో బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారికి వస్తున్న ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి, నిందను బట్టి, చెరసాలను బట్టి, ఖైదుని బట్టి, వెలివేయటాన్ని బట్టి, దుఃఖం, శ్రమను బట్టి వారు ఏం చేస్తున్నారు? మరలా తిరిగి పాత నిబంధన వైపు వెళుతూ ఉన్నారు. అటువంటి వారికి, అటువంటి క్రైస్తవులకు చెప్తున్నాడు, మీరు ఇక్కడే క్రొత్త నిబంధనలో ఉండండి. క్రొత్త నిబంధనలో ఉంటేనే దేవుని విశ్రాంతిలో పరలోకంలో మీకు స్థానము. క్రొత్త నిబంధనలు కనుక లేకపోతే ఆ విశ్రాంతిని పోగొట్టుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం. ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమనే భయము కలిగి ఉందము. అందుకని సహోదరి సహోదరులారా, మత శాఖల్లో ఒక బోధ ఉంది, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని. ఒకసారి రక్షించబడితేనంట ఇక ఎప్పుడు రక్షించబడ్డ వాళ్ళేనంట. తప్పది, తప్పుడు సిద్ధాంతం అది. మనం రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ కాపాడుకోకపోతే పోగొట్టుకుంటాము. రక్షణని స్థిరస్థానాన్ని అంతే ఉంచుకోవాలి, లేకపోతే పోగొట్టుకుంటాము. రక్షణ పొందిన తర్వాత మరలా తప్పిపోవడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యం మనకు పదే పదే తెలియజేస్తుంది. ఈ వచనం కూడా అదే భావం తెలియజేస్తుంది. క్రైస్తవ విశ్వాసం బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత వరకు లేదా మరణించేంత వరకు కొనసాగించాలి. మధ్యలో ప్రయాణంలో వెనక్కి తిరిగి రక్షణ పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తున్నట్టు 2వ వచనంలో, వాళ్ళకి ఎట్లయితే వాక్యం ప్రకటించబడిందో అట్లానే మనకు వాక్యం ప్రకటించబడింది. వాళ్ళకి ప్రకటించబడిన వాక్యాన్ని వాళ్ళు విని విశ్వసించి విధేయత చూపించాలి. కానీ వారు ఏం చేశారు? మోషే ద్వారా దేవుని మాటలు విన్న వాళ్ళు అరణ్య ప్రయాణంలో వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. సహోదరి సహోదరులు, ఈ మాట గుర్తుంచుకోండి. ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తు సంఘంలో ప్రభు చేత చేర్చబడిన తర్వాత స్థానిక సంఘంతో, అదే విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవులతో సహవాసం కలిగి ఉండాలి. సంఘ కూడికలకు పాల్గొంటూ ఉండాలి. క్రైస్తవులతో సహవాసం చేయాలి. క్రైస్తవులతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి. ఈ విధంగా క్రీస్తు సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. లేకపోతే ఏమైంది? వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేకపోతే విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. వారు విశ్వాసంతో కలిసి ఉండకుండా, సహవాసాన్ని కోరుకోకుండా అవిధేయులతో కలిసి ఉండి నశించిపోయారు. మోషే ద్వారా అరణ్యంలో అనబడుతున్నట్టు ఇశ్రాయేలీలు మోషేతో కలిసి ఉండాలి, యెహోషువతో కలిసి ఉండాలి, కాలేబు లాంటి భక్తులతో కలిసి ఉండాలి. కానీ ఏమైపోయారు? వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అంతేకాదు యెహోషువకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారు, కాలేబుకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అట్లా తిరగకూడదు. విశ్వాసంతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ చెప్తున్నాడు. వినిన వాక్యము వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు. కలిసి ఉండాలి. నమ్మకమైన వారితో. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఎవరైతే క్రీస్తుని పోలు నడుస్తున్నారో వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి. పౌలు గారు ఏం చెప్పి, నేను క్రీస్తుని పోలు నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. ఆ విధంగా క్రీస్తువుని పోలు నడుచుకునే వారితో సహవాసం కలిగి ఉండాలి. అట కాకుండా చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలు కలిగిన వారితో సహవాసం కలిగి ఉంటే మనం కూడా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటాం. రక్షణ పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైనను ఈ విశ్రాంతిని గూర్చి. సహోదరి సహోదరులారా, సృష్టి జగత్ పునాది వేయబడినప్పుడే దేవుని కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైనాయి. ఉదాహరణకి మనుషులు పాపం చేస్తారని దేవుడు ఎప్పుడు దేవునికి తెలుసు? జగత్ పునాది వేయబడకమునిపే. మనుషులు పాపం చేసిన మనుషులను రక్షించాలని, వారికి రక్షణ మార్గం ఇవ్వాలని, వారి పట్ల కృపా కనికరం చూపించాలని, మరొక అవకాశం ఇవ్వాలని దేవుడు ఎప్పుడు తలంచాడు? జగత్ పునాది వేయబడక మునిపే. అంతేకాదు మానవుల పాపరార్థమై క్రీస్తు ప్రభుని పాపరార్థ బలిగా దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే. అంతేకాదు దేవుడు తన యందు భయభక్తులను వారు మరణం వరకు నమ్మకం ఉంటే వాళ్ళకి పరలోకం ఇవ్వాలి, నాతో పాటు విశ్రాంతి ఇవ్వాలనేటువంటిది దేవుడు ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే.
అంతేకాదు దేవుని చిత్తానికి అవిధేయులైన వారిని శిక్షించాలనేటువంటి దేవుడు ఎప్పుడు సంకల్పం కలిగి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ విధంగా ఇటువంటి కార్యాలన్నీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే అన్ని కూడా సంపూర్తి అయి ఉన్నవి. ఈ విశ్రాంతిని గురించి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవునితో పాటు పరలోకంలో విశ్రాంతి పొందటం, దేవునితో పాటు పరలోకంలో నెమ్మది పొందటం, పరలోకంలో దేవునితో పాటు నిత్యం జీవించడం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందులే దేవుని దయా సంకల్పానికి సంబంధించింది. అందుకనే తీర్పు దినాన ప్రభు అయిన క్రీస్తు విశ్వాసులు ఏమని పిలుస్తున్నాడో చూడండి. తీర్పు దినాన ఎడమ వైపు మేకలు, కుడివైపు గొర్రెలు ఉన్నాయి కదా. తీర్పు దినాన సర్వలోకానికి తీర్పు తీర్చినప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి ప్రభు అయిన క్రీస్తు ఏమన్నారు? ఆ మాట చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు ప్రభు అయిన క్రీస్తు తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఎవరు వీళ్ళు? నమ్మకంగా ఉన్నవాళ్ళు, మరణం వరకు, ప్రభు అయిన క్రీస్తు వచ్చేంత వరకు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకుని. అది దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది పరలోకము. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడని ఉన్నాడు? పునాదులు ఆ పట్టణం అని హెబ్రీ గ్రంథకథ 11వ అధ్యాయంలో చెబుతాడు. అంతేకాదు దేవుడు వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడని కూడా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా జగత్ పునాది వేయబడక మునిపే నమ్మకమైనటువంటి వారిని, తనని భక్తులైన వారిని, తన చిత్తాన్ని నెరవేర్చిన వారికి పరలోకం ఇవ్వాలనేటువంటి దేవుని యొక్క అనాది సంకల్పము. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేది జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. అంటే దేవుడు కీర్తన గ్రంథం 9వ కీర్తనలో చెప్పినటువంటి నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అనేటువంటి మాటను బట్టి దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేటువంటిది ఆనాడు ఆ ఇశ్రాయేలుకి అవకాశం ఉంది. ఈనాడు క్రొత్త నిబంధనలో మనకు కూడా అవకాశం ఉంది. ద్వారాలు తెరిచున్నాయి, పరలోకపు ద్వారాలు. పరలోకంలో దేవునితో సుధాకర విశ్రాంతి పొందడానికి అవకాశం ఉంది. మోషే సారథ్యంలో అరణ్యంలో ప్రయాణం చేసిన వాళ్ళు దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన అర్హత కోల్పోయారు. ఎందుకంటే వారు దేవుని మీద తిరుగుబాటు చేసి 40 సంవత్సరాలు ఎల్లప్పుడూ అవిధేయులుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అవిధేయులుగా ఉంటే, వెనక్కి వెళ్ళిపోయే మనసు ఉంటే మనం కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశింపము. ఆ పరలోక విశ్రాంతి వాగ్దానం ఇంకా ఉంది అని ఇక్కడ క్రైస్తవులకి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, విశ్వాసమైన మనము క్రైస్తవులకు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. అది క్రైస్తవులు క్రీస్తు ద్వారా కలిగేటువంటి విశ్రాంతి ఏంటి? క్రైస్తవులు క్రీస్తు ద్వారా కలిగేటువంటిది పరలోకంలో విశ్రాంతి. ఎట్లాగైతే ఇప్పుడు పరలోకంలో మన ప్రభువైన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు, దేవుని విశ్రాంతిలో ప్రవేశించాడు ప్రభువైన క్రీస్తు. అట్లాంటి విశ్రాంతి మనకు కూడా ఉన్నది. క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మనం కూడా ఉంటాము. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేని యెడల మీకు తెలియజేయను అన్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాల్లో. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు యొక్క ప్రార్థన ఏంటి? తండ్రి, నేనెక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో పాటు ఉండునట్లు వారికి అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు ప్రార్థన చేశారు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుల యొక్క గమ్యము పరలోకంలో అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్న అవకాశం మనకుంది. మనం మరణ వరకు నమ్మకంగా ఉంటే క్రీస్తు మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు. అక్కడ మనం దేవుని విశ్రాంతిలో పాల్గొంటాం. ఇంకా చూడండి విశ్రాంతి గురించి ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క విశ్రాంతి గురించి. 4వ వచనం, మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. ఈ మాట ఎక్కడుందంటే ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఈ వచనం పాత నిబంధన నుంచి ఇక్కడ చెప్పటం జరిగింది. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నీ ముగించి విశ్రమించినటువంటి మాట ఆదికాండం 2:2లో ఉంది. దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7వ రోజున విశ్రమించాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు, ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. అది దేవుడు ఎట్లయితే తన కార్యక్రమాలన్నీ ముగించి విశ్రమించాడో అట్లానే మానవుడు కూడా తన విశ్వాసమైన కార్యక్రమాలన్నీ ముగించినట్లయితే దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.
అంతేకాదు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఎవరు ప్రవేశించరు దేవుని యొక్క విశ్రాంతిలో? అవిధేయులు. విధేయులు ప్రవేశిస్తారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పుచున్నాడు. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అనే మాట ఎక్కడుందంటే కీర్తన గ్రంథము 95వ కీర్తన 11వ వచనంలో ఉంది. కీర్తన గ్రంథము 95వ కీర్తన 11వ వచనము అని చెప్పుచున్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించడం మాట నిశ్చయము గనుకను. అందుకని ఇక్కడ వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరంటే అదిగో ఫలానా వాళ్ళు ప్రవేశింపరంటే వేరే వాళ్ళు ప్రవేశిస్తారని తెలియబడుతుంది కదా. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ముందు సువార్త వినిన వారు అవిధేయ చేత ప్రవేశింపలేదు కనుకను మోషే ద్వారా ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశింపలేదు కదా. అవిశ్వాసులే అవిధేయత చేత ప్రవేశింపలేదు. సహోదరులు గుర్తుంచుకోండి, బైబిల్ ప్రకారం విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు విధేయత, అవిశ్వాసం ఈజ్ ఈక్వల్ టు అవిధేయత. విశ్వాసం అంటే విధేయత చూపించటము, అవిశ్వాసం అంటే అవిధేయత చూపించటము అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి ఇంకా ఏమంటున్నాడు, వాళ్ళు అవిధేయులు కాబట్టి ప్రవేశించలేదు, దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదు. నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకునగడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినలా ఆ తర్వాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. సహోదరులు చూశారు, ఇక్కడ యెహోషువ ఇచ్చిన విశ్రాంతి, ఇక్కడ దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం గురించి చెప్తున్నాడు. యెహోషువ ఏ విశ్రాంతి కలుగు చేశాడు? కనాను భూభాగాన్ని ఇచ్చి ఆ విశ్రాంతిని కలుగు చేశాడు. అది పరలోకమైన విశ్రాంతికి సూచన అన్నమాట, ఛాయ. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది కదా. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నేడు మీరు ఆయన మాట వినిడల 4-6 వచనంలో అండి. నేడు మీరు ఆయన మాట వినిడల మీ హృదయం కఠినపరుచుకున్నాడు కానీ వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయిస్తున్నాడు. చూసారా, కీర్తన గ్రంథం 95వ కీర్తనలో ఇందాక మనం చదివాం కదా, 7-11 వచనాల్లో దేవుడు ఏమన్నాడు? 7-11 వచనాలు నేడు మీరు ఆయన శబ్దమును వినేడలా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క విశ్రాంతి కీర్తన గ్రంథం 95వ కీర్తన చెప్పే సమయానికి ఇంకా ఉంది. ఇప్పుడు క్రైస్తవులకి ఆ వచనాలను చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అంటే ఇప్పుడు కూడా దేవుని విశ్రాంతిలో ప్రవేశ ద్వారం తెరిచే ఉంది అని చెప్తున్నాడు. అంటే పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉంది ఇప్పుడు కూడా క్రైస్తవులకు కూడా అని చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, మీ హృదయాన్ని కఠినపరుచుకుని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసినలా ఆ తర్వాత మరొక దినమును గురించి ఆయన చెప్పకపోవును. చూసారా, యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలుకి విశ్రాంతి ఇచ్చాడు. కానీ కీర్తన గ్రంథంలో ఏమని చెప్తున్నాడు దేవుడు? చాలా కాలమైంది యెహోషువ వాళ్ళకి విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు? కీర్తన 95వ కీర్తన వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరా అంటున్నాడు. అంటే యెహోషువ ఇచ్చిన విశ్రాంతి వేరు, దేవుడు నా విశ్రాంతిలో ప్రవేశించడన్నాడు. ఇది పరలోక విశ్రాంతి వేరు. ఈ పరలోక విశ్రాంతి ఇంకా నిలిచున్నది, వాగ్దానము అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కీర్తన 95వ కీర్తన ఆ వచనాలను బట్టి ఇక్కడ క్రైస్తువులకు ఏమని చెప్తున్నాడంటే పరలోకం మీకోసం తెరిచింది అని చెప్తున్నాడు, అవకాశం ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళకి అవకాశం ఉంది, మనకి అవకాశం ఉంది. వాళ్ళు అవిధేయ చేత పోగొట్టుకున్నారు, మీరు అవిధేయులు ఉంటే మీరు కూడా పోగొట్టుకుంటారు. పరలోకంలో దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా మీరు క్రీస్తుల విశ్వాసంగా ఉంటే మీరు పరలోకంలో విశ్రాంతి పొందుతారు. ఈ పరలోక విశ్రాంతి తన కుమారుని క్రీస్తు ద్వారా ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. తన కుమారుని క్రీస్తు రక్తం చిందించిన తర్వాత ఆ రక్తం ద్వారా క్షమాపణ పొందిన వారికి ఈ పరలోక విశ్రాంతి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అటు పాత నిబంధనలో వాళ్ళకి పాపక్షమాపణ క్రీస్తు రక్తం ద్వారానే, క్రొత్త నిబంధనలో ఉన్న వారికి పాపక్షమాపణ క్రీస్తు రక్తం ద్వారానే. ఆ విధంగా క్రీస్తు ద్వారా పాపక్షమాపణ, నిజమైన పాపక్షమాపణ, పరలోకంలో విశ్రాంతి ఉంటుంది. క్రీస్తువు ద్వారా 7వ దిన విశ్రాంతి కాదు, క్రీస్తువు ద్వారా కనాను భూభాగంలో ఇచ్చిన విశ్రాంతి కాదు,
కనాను భూభాగంలో యెహోషువ విశ్రాంతి ఇచ్చాడు. క్రీస్తు ద్వారా పరలోకపు విశ్రాంతి కలుగుతుంది. ఆ విశ్రాంతి క్రైస్తవులకు మరి ఉన్నది అందుబాటులో అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేడని యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసినట్లా ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. సహోదరుడు మీ అందరూ తెలుసు, యెహోషువ ఇశ్రాయేలుని కనాను భూభాగంలోకి నడిపించి భౌతిక సంబంధమైన విశ్రాంతిని ఇచ్చాడు కదా. అయితే క్రీస్తు ప్రభు యెహోషువ కంటే గొప్పవాడు. యెహోషువ భౌతిక సంబంధమైన విశ్రాంతి కనాను భూభాగంలో ఇస్తే దేవుడు క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన విశ్రాంతిని క్రీస్తు ప్రభు ద్వారా ఇస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రభు యెహోషువ కంటే గొప్పవాడు అనేటువంటి భావం ఇక్కడ ఉంది. క్రీస్తు ప్రభు మోషే కంటే గొప్పవాడు, మోషే పరిచారకుడు, క్రీస్తు ప్రభు కుమారుడు. క్రీస్తు ప్రభు దేవదూతల కంటే గొప్పవాడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు దేవత్వం కలిగిన వాడు. క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడైన అహరోను కంటే గొప్పవాడు. ఈ విధంగా ఈ గ్రంథంలో చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మొదటి భాగంలో 4వ అధ్యాయం మొదటి భాగంలో మన హెడ్డింగ్ ఏంటి? మొదటి 10 వచనాల్లో క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతి, పరలోకపు విశ్రాంతి, దేవుని యొక్క విశ్రాంతి యెహోషువ ఇచ్చిన విశ్రాంతి కంటే ఉన్నతమైందని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. అంటే అర్థం ఏంటంటే మరి ఒక దినము అని చెప్తున్నాడు కాబట్టి, నేడు అని చెప్తున్నాడు కాబట్టి, అంటే ఇంకొక టైం గురించి చెప్తున్నాడు కాబట్టి మరి ఒక దినము గురించి చెప్పకపోవును. అది యెహోషువ కనుక విశ్రాంతి ఇస్తే అసలు విశ్రాంతి గురించి మాట్లాడేవాడు కాదు దేవుడు. యెహోషువ వాళ్ళకి భౌతిక విశ్రాంతి ఇచ్చిన తర్వాత కూడా నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించేటువంటి ఒక గొప్ప భాగ్యము ఉన్నది, పరలోకంలో ప్రవేశించే విశ్రాంతి నిలిచున్నది ఆ వాగ్దానం అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది. అది దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది, పరలోకం విశ్రాంతి. ఆనాడు మోషే సారథి నడిపించబడిన వారు అవిధేయులై ఆ విశ్రాంతిని పోగొట్టుకున్నారు. ఇంకా నిలిచింది ఆ విశ్రాంతి. ఎవరైతే ఇప్పుడు క్రీస్తుకు లోబడతారో వాళ్ళకి ఆ పరలోక విశ్రాంతి నిలిచున్నది అని చెప్తున్నాడు. ఎందుకనగా చూడండి, ఆ విశ్రాంతిలో ఎలా ప్రవేశించాలో చెప్తున్నాడు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. అది దేవుడు ఎట్లయితే 7వ రోజున 6 రోజులు తన పనంతా చేసి 7వ రోజున విశ్రమించాడో, అట్లానే ఒక విశ్వాసి క్రైస్తవుడు మరణం వరకు నమ్మకంగా ఉండి ఈ లోకంలో జీవించినంతకాలం సత్క్రియలు చేసి మంచి క్రియలు చేసి ఆ యొక్క విశ్వాస యాత్ర ముగింపులో అతను దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఎట్లయితే దేవుడు పనులంటే ముగించి విశ్రమించాడు, అట్లానే ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఆ విశ్రాంతి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇవే మాటలు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నా. ప్రకటన 14:13 చూడండి. 14:13 అంతటా ఇప్పటిని ప్రభునందు మృతులు దండని వ్రాయమని పరలోకంలో ఒక స్వరము చెప్పుగా వించిన నిజమే, వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవని ఆత్మ చెప్పుచున్నాడు. చూసారా, తమ ప్రయాసములు మాని పొందే విశ్రాంతి. ఎట్లాగే దేవుడు తన పనులను ముగించి విశ్రమించాడు, అట్లనే విశ్వాసయాత్ర జీవితాన్ని జయవంతంగా ముగించి దేవుని యొక్క విశ్రాంతిలో పరలోకంలో ప్రవేశిస్తామనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇది పరలోక సంబంధమైన విశ్రాంతి. ఇదేదో 7వ రోజు శనివారం చేసే విశ్రాంతి కాదు. ఇదేదో కనాను భూభాగంలో కొద్ది కాలం ఉండేటువంటి విశ్రాంతి కాదు. ఇది పరలోకంలో దేవునితో పాటు శాశ్వతమైన విశ్రాంతి, శాశ్వతమైన నెమ్మది పరలోకంలో పొందేది, నిత్య జీవంతో కూడినదని మనకు అర్థమవుతుంది. అదండి మొదటి 10 వచనాల్లో 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం ఏం చూసామంటే దేవుడు క్రీస్తు వారు ఇచ్చినట్టు విశ్రాంతి యెహోషువ ఇచ్చిన విశ్రాంతి కంటే గొప్పదని చూశాము. దేవుడు ఇక్కడ నా విశ్రాంతి అంటున్నాడు, అది క్రీస్తు వారు ఇస్తున్నాడు. ఆ యొక్క విశ్రాంతి వాగ్దానంతో కూడిన విశ్రాంతి. ఈ యొక్క విశ్రాంతి వాగ్దానంతో కూడింది. అంతేకాదు, ఇది పరలోక సంబంధమైన విశ్రాంతి. ఇది 7వ రోజు శనివారం కాదు, సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళు అనుకునేటట్టు. ఇది కనాను భూభాగంలో ఇచ్చినట్టు విశ్రాంతి కాదు, యెహోషువ ఇచ్చినట్టు. ఇది దేవుడు క్రీస్తు ద్వారా పరలోకంలో ఇచ్చేటువంటి విశ్రాంతి, పరలోక సంబంధమైన విశ్రాంతి. ఇది ఎప్పుడు పొందుతామంటే
మనం ఈ లోకయాత్రను విజయవంతంగా ముగించినప్పుడు మన కార్యక్రమాలన్నీ కూడా నమ్మకంగా విశ్వాస జీవితాన్ని కొనసాగించిన తరువాత ప్రవేశించేటువంటి విశ్రాంతి అది ఇంకా నిలిచినది క్రీస్తు ప్రభు ద్వారా మనం ఆ నిత్య విశ్రాంతిలో పరలోకంలో మనం పరలోకం పొందుతాము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి 10 వచనాలు. రెండవ భాగం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు అండి. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇదేమిటంటే రెండవ భాగం. ఇది 4వ అధ్యాయంలో ఇక్కడ ఏమని చెప్తున్నంటే అవిధేయులై ఉండకుండా జాగ్రత్త అని చెప్తాడు. అంతేకాదు తీర్పు ఉన్నది జాగ్రత్త. అవిధేయులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి, అవిధేయులు కాకుండా ఉండండి. అంతేకాదు తీర్పు ఉన్నది జాగ్రత్త అని చెప్పే వచనాలు ఇవి. హెబ్రీ 4:11 నుంచి 13 చదువుదాం చూడండి. హెబ్రీ 4:11 నుంచి 13. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించకు జాగ్రత్త పడుదము. సహోదరి సహోదరులారా, జాగ్రత్త అనేటువంటి మాట పదే పదే కనపడతా ఉంటుంది ఈ యొక్క పుస్తకంలో. హెబ్రీ 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరి విశేష జాగ్రత్త కలిగి ఉందుము అని చెప్పాడు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? జాగ్రత్త పడుదుము అన్నాడు కదా. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఏమన్నాడు? జాగ్రత్తగా చూసుకునుడి అని చెప్తున్నాడు. అందుకని క్రైస్తవులు తమ విశ్వాస జీవితంలో జాగ్రత్తలు, యోధా క్రైస్తవులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళుతున్నారు. వాళ్ళు వెనక్కి వెళ్తే తమ యొక్క దీవెనలు పోగొట్టుకుంటారు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం, పరలోకంలో ప్రవేశించడం చెప్తున్నాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా, అది అవిధేయత, అవిశ్వాసము, అవిధేయత. అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా, వారంటే ఇశ్రాయేలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 2 పదాలు పదే పదే కనపడుతుంది. వారు, మనము, వారు, మన అనేటువంటి పదం. వారు అంటే పాత నిబంధనలు ఇశ్రాయేలు, అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలు. మనము అంటే క్రొత్త నిబంధనటువంటి క్రైస్తవులు, క్రీస్తు యొక్క శిష్యులు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా, అదిగో చూసారా, అంటే అర్థం ఏంటి? క్రైస్తవ రక్షణ పొందిన తర్వాత తప్పిపోవడానికి అవకాశం ఉంది అనే హెచ్చరిక ఉంది ఇక్కడ కదా. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షించబడితే ఎప్పుడు రక్షించబడ్డవాడే కాదు, అది తప్పుడు బోధ. అందుకని మనము తిరిగి వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించకు జాగ్రత్త పడము. ఆ విశ్రాంతి దేవుని విశ్రాంతి, పరలోకంలో పొందే విశ్రాంతి. ఈ విశ్రాంతి ఎప్పుడు పొందుతాం? ఈ విశ్రాంతి మరణం వరకు నమ్మకం ఉంటే తర్వాత పొందేటువంటి విశ్రాంతి, పరలోకంలో పొందే విశ్రాంతిది. ఆ విశ్రాంతిలో ప్రవేశించకు జాగ్రత్త పడము. పరలోకానికి వెళ్ళటానికి జాగ్రత్త పడదాం. లేకపోతే నిత్య స్వాస్థ్యాన్ని, స్థిరమైన స్వాస్థ్యాన్ని, పరలోకమైన పట్టణాన్ని, పరలోక సంబంధమైన శ్రేష్టమైన దేశాన్ని పోగొట్టుకుంటాం. జాగ్రత్త అని చెప్తున్నాడు. తర్వాత 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను వివరించిన మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని చెప్పాడు. అంటే ఈ 2 వచనాలు 12-13 వచనాలు తీర్పు దినానికి సంబంధించిన వచనాలు, తీర్పుకు సంబంధించిన వచనాలు. ఎందుకంటే మొట్టమొదట దేవుని వాక్యం గురించి చెప్పాడు. దేవుని యొక్క వాక్యం ఎంత బలమైందో చెప్పాడు. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి కలిగిందో చెప్పాడు. అంతేకాదు దేవుని వాక్యం మనల్ని తీర్పు తీరుస్తుంది అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 48వ వచనంలో ప్రభువైన క్రీస్తు ఏమన్నాడు? నేను చెప్పిన మాటయే అంతుదినమున వానికి తీర్పు తీర్చును అన్నాడు. అంటే దేవుని వాక్యం చాలా బలమైంది. దేవుని వాక్యం మనల్ని తీర్పు తీరుస్తుంది. దేవుని వాక్యం మన హృదయాలోచనలను బట్టి, మన అంతరంగాన్ని బట్టి, మన యొక్క స్వభావాన్ని బట్టి, మన యొక్క లోపల ఉన్నటువంటి క్రియలను బట్టి దేవుని వాక్యం మనల్ని తీర్పు తీరుస్తుంది. దేవుని యొక్క వాక్యం అంత శక్తి కలది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని యొక్క వాక్యము సజీవమైంది, బలము గలదే, చాలా బలం గల దేవుని యొక్క వాక్యము. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. చూసారా, అంటే దేవుని యొక్క వాక్యం చాలా బలమైంది.
ఆ రోజుల్లో ఉన్న ఆయుధం, బలమైన ఆయుధం అది, అంతకంటే గొప్పది వాక్యము. ప్రాణాత్మలను, ప్రాణాన్ని, ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించినందు మటుకు దూరుచు. అంటే దేవుని యొక్క వాక్యం అంతరంగాన్ని పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, తీర్పు తీరుస్తుంది. మన హృదయాలోచనలను బట్టి, మన అంతరంగాన్ని బట్టి తీర్పు తీరుస్తుంది దేవుని యొక్క వాక్యము. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను వివరించిన మటుకు దూరుచు. హృదయం యొక్క తలంపులను, అదిగో హృదయాన్ని కూడా తీర్పు తీరుస్తుంది దేవుని యొక్క వాక్యము. తలంపులను, ఆలోచనలను శోధించున్నది. తెలుగు బైబిల్లో శోధించున్నదని ఉంది, కానీ దానిని యొక్క తర్జుమా ఏంటంటే తీర్పు తీర్చున్నది. ఆలోచనలను తీర్పు తీర్చున్నది. జడ్జెస్ అనేటువంటి మాట సరైన మాట. శోధించున్నదానికంటే తీర్పు తీర్చున్నది అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం తీర్పు తీరుస్తుంది మనల్ని. దేవుని వాక్యం బలమైంది, దేవుని వాక్యం సజీవమైంది, దేవుని వాక్యం మనల్ని తీర్పు తీరుస్తుంది. దేవుని వాక్యం వేటిని తీర్పులోకి తీసుకొస్తుందంటే మన హృదయాన్ని, ఆలోచనలు, అంతరంగాన్ని, ఎవరికి కనపడకుండా చేసే రహస్య పాపాలను కూడా బయట తీసుకొస్తుంది. అందుకని జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీయూ లేదు. మనం తీర్పు తీర్చేటప్పుడు దేవుడు మన అంతరంగాన్ని మొత్తాన్ని బయట తీసుకొచ్చి తీర్పు తీరుస్తాడు. దేవునికి మరుగైంది ఏది లేదు, దేవునికి రహస్యమైనది ఏది లేదు, దేవునికి రహస్యమైనది లేదు, దేవుని వాక్యానికి రహస్యమైనది ఏది లేదు. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. దేవుడు సర్వవ్యాప్తి, అంతటా వ్యాపించి ఉన్నాడు. దేవుడు హృదయాలను ఎరిగినవాడు, దేవుడు అంతరంగంలో ఎరిగినవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, సహోదరి సహోదరులు, మనము దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. దేవుడు మనల్ని ఎలా తీర్పు తీరుస్తాడు? క్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడు. క్రీస్తు మనల్ని ఎలా తీర్పు తీరుస్తాడు? ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా, క్రొత్త నిబంధన ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం అన్నిటినీ పరీక్షిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో మనం దేవునికి లెక్క చెప్పాలి. ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే తీర్పు దినాన దాచిపెట్టేది లేదు, దాక్కునేది లేదు, రహస్యమైనది లేదు. దేవుడు యొక్క జడ్జిమెంట్ చాలా కరెక్ట్గా ఉంటుంది. హృదయ అంతరంగాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యం హృదయ అంతరంగాలను బట్టి తీర్పు తీరుస్తుంది అనేటువంటి హెచ్చరికని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనం మనం చూస్తున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడు, అంతేకాదు దేవుడు సర్వవ్యాప్తి, అంత వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు దేవుడు సర్వం ఎరిగిన వాడు. గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అని తీర్పుకి సంబంధించిన మాటలు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు క్రీస్తువు ద్వారా తీర్పు తీరుస్తాడు. క్రీస్తువు తన క్రొత్త నిబంధన ద్వారా తీర్పు తీరుస్తాడు. దేవుని వాక్యం తీర్పు తీర్చేటప్పుడు అంతరంగంలో అన్నీ కూడా బయటకు తీసుకొచ్చి తీర్పు తీరుస్తాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదండి సహోదరి సహోదరులారా, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అవిధేయులుగా ఉండొద్దు, జాగ్రత్త అని చెప్పాడు. తీర్పు దినం ఉన్నది, తీర్పు ఉన్నది, జాగ్రత్త అని కూడా చెప్పాడు. తీర్పు దినాన దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూద్దాం. ఇది 3వ భాగం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చూద్దాం. ఇది 4వ అధ్యాయంలో 3వ భాగం చూద్దాం. చూడండి, ఈ యొక్క భాగం యొక్క హెడ్డింగ్ ఏంటంటే క్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు, క్రీస్తు గొప్ప కనికరము కలిగిన ప్రధాన యాజకుడు, అంతేకాదు పరలోకంలో ఉన్న ప్రధాన యాజకుడు అని ఇక్కడ చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఉన్నారు. సుమారు 80 మంది పైగా ప్రధాన యాజకులు ఉన్నారు ఇశ్రాయేలుకి. వీళ్ళందరికంటే కూడా క్రీస్తు చాలా గొప్పవాడు. అహరోను యొక్క ప్రధాన యాజకుల కంటే కూడా, అహరోను నుంచి వచ్చిన ప్రధాన యాజకులు అందరికంటే కూడా క్రీస్తు ప్రధాన యాజకుడు చాలా గొప్పవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక సారాంశం అదే. హెబ్రీ రాసిన పత్రిక సారాంశం ఏంటంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైంది, ఎంతో గొప్పది. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన దీవులు శ్రేష్టమైనవి. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన యొక్క వాగ్దానాలు శ్రేష్టమైనవి. పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క సేవకత్వం శ్రేష్టమైనది. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన యొక్క బలి శ్రేష్టమైనది. పాత నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడో, క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడో చూసుకుంటే, క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడో ఆయన శ్రేష్టమైన వాడు, ప్రభువైన క్రీస్తు.
అందుకని క్రొత్త నిబంధన శ్రేష్టమైంది. అందుకని యోధా క్రైస్తవులారా, మీరు ఈ శ్రేష్టమైన క్రొత్త నిబంధన వదిలిపెట్టేసి, శ్రేష్టమైన బలైన క్రీస్తుని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళొద్దు. పాత నిబంధన తక్కువ రకం దానికి వైపు వెళ్ళొద్దు. గొప్ప విలువైనట్టు ఎక్కువ రకం దగ్గర ఉండండి, తక్కువ రకం వైపు వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. నేను పోయినసారి మీకు చెప్పాను, ఏమని చెప్పాను? అసలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం దాకా యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు ఎలాగో చెప్తూ ఉంటాడు, రుజువుపరుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వము అహరోను యాజకత్వం కంటే ఉన్నతమైంది. పాత నిబంధన ఇచ్చిన అహరోను యాజకత్వం మోషే ధర్మశాస్త్రం ఇచ్చింది. క్రీస్తు ద్వారా వచ్చిన యాజకత్వం చాలా శ్రేష్టమైందని చూపిస్తూ ఉంటాడు. సరే చూద్దాం, చూడండి ఈ క్రొత్త నిబంధనకు సంబంధించిన యాజకుని గురించి, ప్రధాన యాజకుని గురించి ఏం చెప్తున్నాడు. 4:14-16 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనం ఉన్నాడు. ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. సహోదరి సహోదరులు చూసారా, ఇక్కడ గొప్ప ప్రధాన యాజకుడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము గొప్ప, ఎక్కువ, శ్రేష్టమైన అనే పదం పదే పదే చూస్తాం. మరి ఎక్కువ అనే పదాన్ని పదే పదే చూస్తూ ఉంటాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. మరి ఎక్కువగా అనేటువంటిది గొప్ప అని. ఎందుకంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైంది అని చూపిస్తూ మరి ఎక్కువ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత చూడండి, అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనంలో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనకు అంటే క్రైస్తవులకు, క్రొత్త నిబంధన క్రైస్తవులకు. వారు అంటే పాత నిబంధనలోని ఇశ్రాయేలులకు అని అర్థం అనమాట. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు. యేసు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు, దేవుడు ఏర్పాటు చేసిన మెస్సియా, దేవుడు ఏర్పాటు చేసిన ప్రభువు, దేవుడు ఏర్పాటు చేసిన అధిపతి, రాజు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు. అది ఎక్కడికి వెళ్ళాడు క్రీస్తు? ఆకాశ మండలము గుండా వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే పరలోకంలోనికి వెళ్ళాడు అని అర్థము. క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడున్నాడు? పరలోకం తండ్రి కుడి పరుచున్నాడు. మరి ఈ లోక సంబంధించిన యాజకులు ఏం చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్ర యాజకులు వాళ్ళు గుడారంలోనికి వెళ్తారు, వాళ్ళు దేవాలయంలోనికి వెళ్తారు. కానీ ఈ యాజకుడు కొత్త నిబంధన ప్రధానంగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఆకాశ మండలం గుండా పరలోకానికి వెళ్ళాడు. వీళ్ళేమో ఛాయారూపంలో పనిచేస్తున్నారు, ఆయన నిజస్వరూపంలోనికి వెళ్ళాడు. అతి పరిశుద్ధం పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరలోకము నిజమైనటువంటిది. అటువంటి నిజమైన స్థానంలోనే క్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అని పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన గొప్పదని ఆల్మోస్ట్ ప్రతి పదంలో ఆ భావాన్ని మీరు చూస్తారు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు. యేసు ఎవరు? దేవుని కుమారుడు. దేవదూతలు దేవుని కుమారులుగా చెప్పబడ్డారా? ఎక్కడైనా పిలువబడ్డారా? ప్రత్యేకంగా పిలువబడలేదు. మోషే దేవుని కుమారుడా? కాదు. మరి ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే దేవుని కుమారుడు. యేసుక్రీస్తుకున్న ఒక ప్రత్యేకమైన పదం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు. ఆ పదం తండ్రిని దేవుడు క్రీస్తుకు తప్పితే ఇంకెవరికి వాడలేదు. ఒక ప్రత్యేక రీతిలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు రాజు అని మనం చూస్తున్నాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. పాత నిబంధనటువంటి ప్రధాన యాజకుడు ఈయన చాలా గొప్పవాడు. మీరు అహరోను దగ్గర నుంచి అన్నా కైప యేసుక్రీస్తు చనిపోయేంత వరకు ఉన్న యాజకులు లెక్క పెడితే సుమారు 80 మందికి పైగా ఉంటారు. వీళ్ళందరూ కూడా క్రీస్తుతో సాటి కాదు. వీళ్ళందరి ప్రధాన యాజకత్వం, క్రీస్తు యొక్క యాజకత్వం చాలా ఉన్నతమైంది. అందుకని గొప్ప ప్రధాన యాజకుడు క్రీస్తు ఎవరు? గొప్ప ప్రధాన యాజకుడు. ఎవరెవరికి? దేవునికి ప్రజలకు మధ్య ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. దేవునికి క్రైస్తవులకు మధ్య ఆయన గొప్ప ప్రధాన మధ్యవర్తి, మన పక్షాన ఉండేటువంటి వాడు గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, క్రైస్తవులకు ఉన్నాడు, పాత నిబంధనల వారికి లేడు ఇటువంటి ప్రధాన యాజకుడు. గనుక మనము క్రైస్తవులైన మనము ఒప్పుకున్న దానిని, సహోదరి సహోదరులారా, మనము బాప్తించినప్పుడు ఏమని ఒప్పుకుంటాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాం కదా, లేకపోతే యేసు ప్రభు అని ఒప్పుకుంటాం, లేకపోతే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటాం కదా. అంటే అర్థం ఏంటి? ఇక ఇప్పటి నుంచి నేను నా ప్రభు అయిన యేసు చెప్పిన ప్రకారం జీవిస్తాను, ఇంకెప్పటి నుంచి నేను యేసు ప్రభు చిత్త ప్రకారంగా ఉంటాను,
ఇప్పటి నుంచి క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తానని ఒప్పుకున్నాం కదా, యేసుని ప్రభువుగా ఒప్పుకున్నాం కదా, దాని గురించి చెప్తున్నాడు. గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. యేసు ప్రభుని ఒప్పుకున్నావు కదా బాప్తిస్మం ముందు, ఆ ఒప్పుకోలు నువ్వు ఎప్పుడు దాకా ఒప్పుకోవాలి? అది ఎప్పుడు దాకా ఒప్పుకోలు నువ్వు నిలిచి ఉండాలి? ప్రభు అయిన యేసు వచ్చేంత వరకు, మరణించేంత వరకు ఉంటేనే ఆ దేవుని క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తులో పాలువారం అవుతాం అని చెప్తూ ఉన్నాడు. అందుకని మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడం, అది ఆ మాట కూడా పదే పదే కనపడుతుంటుంది. గట్టిగా గట్టిగా. ఎందుకు గట్టిగా పట్టుకోమనంటే ప్రస్తుతం యోధా క్రైస్తవులు శ్రమలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, వెలివేయబడుతున్నారు, సమాజ మందిరాల్లో కొట్టబడుతున్నారు, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల్ని బలవంతాన దోచుకుంటున్నారు యోధా మత నాయకులు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే గట్టిగా పట్టుకోవాలి. శ్రమల శోధనలో వెనక్కి వెళ్ళొద్దు, పాత నిబంధన వైపు వెళ్ళొద్దు. మరణం వచ్చినా పర్లేదు, మరణం వరకు నమ్మకం ఉంటే మీరు పొందే దేవుని చాలా శ్రేష్టమైనవి అని చెప్తూ ఉన్నాడు. గట్టిగా చేపట్టదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవల్నే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సహోదరి సహోదరులారా, మానవ జాతి పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే, మానవ జాతి శోధనలకు గురై పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే, ప్రభు అయిన క్రీస్తు పరలోకం నుంచి చూసి మానవ జాతికి సహాయం చేయటానికి రక్తమాంసాలు ధరించిన ఈ లోకానికి వచ్చాడు. మనలో ఒకని వంటి వాడయ్యాడు. మనం ఎలాగైతే శోధించబడతామో, మనం ఎలాగైతే పరీక్షించబడతామో, ఎలాగైతే మనం శ్రమ పెట్టబడతామో, ఎలాగైతే ప్రేరేపించబడతామో, ఆ విధంగా క్రీస్తు మనవలే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. మనిషికి ఎటువంటి రకాల శోధనలు వస్తాయో, శ్రమలు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, అవన్నీ కూడా క్రీస్తువుకి వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే మనిషికి వచ్చే శోధనల కంటే, శ్రమల కంటే ఎక్కువ క్రీస్తువుకి వచ్చినాయి. ఘోరమైన సిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు, ఏ తప్పు చేయకపోయినప్పటికీ. ఈ విధంగా మనలో ఒకని వంటి వాడై అన్ని విషయాల్లో మన వంటి వాడయ్యాడు, మనవలే శోధింపడ్డాడు. అయితే మనకి క్రీస్తువుకున్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే, మనము శోధించబడ్డాం, క్రీస్తువు శోధించబడ్డాడు. మనం శోధించబడినప్పుడేమో పాపం చేసాం, శోధనకు లోబడ్డాం. క్రీస్తువు శోధించబడినప్పుడు పాపం చేయలేదు. అది క్రీస్తువుకి మనకున్న తేడా. అందుకని క్రీస్తువు మనలాగా శ్రమలు అనుభవించాడు కాబట్టి, క్రీస్తువు మనలాగా శోధించబడ్డాడు కాబట్టి, క్రీస్తువుకి శోధన అంటే ఏంటి, శ్రమ అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొరడా దెబ్బలంటే ఏంటి, ముళ్ళ కిరీటం నొక్కటం అంటే ఏంటి తల మీద, అదేవిధంగా చేతుల్లో మేకులు కొట్టడం అంటే ఏంటి, ఇంత నొప్పి ఉంటుంది, ఎంత శోధన ఉంటుంది, ఇవన్నీ కూడా క్రీస్తువుకు తెలుసు. అందుకని మన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయిన క్రీస్తు. ఎందుకంటే మనం ఎటువంటి ఇబ్బందులు, బాధలు అనుభవించేస్తున్నామో, ఏ విధంగా శోధించబడ్డాడు, అతను క్రీస్తు అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కానీ ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడు. ఎందుకంటే మనం అనుభవించినన్ని కూడా ఆయన అనుభవించాడు కాబట్టి. సమస్త విషయములలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లో మన వల్లనే శోధింపబడినను. అది మనం ఎలా అయితే బలహీనతలు ఎదుర్కొంటూ ఉంటామో అట్లాంటి క్రీస్తు కూడా ఎదుర్కొన్నాడు. అయితే క్రీస్తు పాపం చేయలేదు. బలహీనతలు ఎదుర్కొన్నప్పటికీ, అంతేకాదు శోధనలు ఎదుర్కొన్నప్పటికీ, మనమైతే పాపం చేసిన ఆయన పాపం చేయలేదు. అందుకని శోధనలో ఉండేవారికి, శ్రమలో ఉండేవాళ్ళకి, బాధలో ఉండేవాళ్ళకి, హింసలో ఉండేవారికి ఈయన కనికరం చూపించడానికి యోగ్యుడు. ఎందుకంటే ఇవన్నీ ఎంత తీవ్రమైనవి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సహాయం చేయడానికి ముందుకు వస్తాడు అని చెప్తున్నాడు మన ప్రధాన యాజకుడు. సమస్త విషయంలో మనవలే శోధింపబడెను, ఆయన పాపము లేని వాడిగా ఉండెను గనుక. అది మన బాధలన్నీ క్రీస్తువుకు తెలుసు, మన శోధనల వేదనలన్నీ క్రీస్తువుకు తెలుసు. అందుకని మనల్ని సరిగా అర్థం చేసుకునేవాడు మన ప్రధాన క్రీస్తు కాబట్టి మనం సంతోషంగా క్రీస్తు ద్వారా తండ్రి దేవుని దగ్గరికి వెళదాము. మనం ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పటికీ, మనం ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పటికీ, మనం దేవునికి మన క్రీస్తు మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా తండ్రిని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. అంతేకాదు ప్రభు అయిన క్రీస్తు మన మీద కనికరం చూపిస్తాడు, మన గురించి తండ్రికి చెప్తాడు, మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. దాన్ని బట్టి మన క్షమాపణ కలుగుతుంది.
గనుక మనము కనికరింపబడి, అది కనికరింపబడి అంటే ఒక విధంగా క్షమాపణ పొందటానికి అనర్థం. కనికరింపబడి అంటే మనము క్రైస్తవులము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ కొరకు కానీ, మనం శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం కొరకు కానీ, వీటన్నిటి కొరకు శ్రమలో, శోధనలో, మరణంలో, నష్టంలో, దుఃఖంలో, వ్యాధిలో, బాధలో, ఇబ్బందులో, అన్ని విషయాల్లో మనము దేవుని దగ్గరికి వెళదాం. ఎందుకంటే దేవుని దగ్గర ఎట్లాంటి ప్రధాన యాజకున్నాడంటే, మన మధ్యవర్తి ఎవరంటే మనతో సహానుభవం లేనివాడు కాదు, మన వలె అన్ని విషయాలు శోధించబడ్డాడు కాబట్టి ప్రభువైన క్రీస్తు మనకు ఎటువంటి బాధలని ఆయన అర్థం చేసుకోగలడు, మన పక్షాన దేవునితో మాట్లాడగలడు, మన పక్షాన ఉత్తరవాదిగా, మనకు అడ్వకేట్గా, మంచి అడ్వకేట్గా ఉండగలడు. ఎందుకంటే తండ్రిని దేవుడికి ప్రభువైన క్రీస్తు అన్ని చెప్పగలడు. ఉదాహరణకి మనం ఏదైనా తప్పు చేసి క్షమాపణ కొరకు దేవుని దగ్గరికి వెళ్తే క్రీస్తు ద్వారా క్రీస్తు ఏమంటాడంటే, తండ్రి వారు శోధించబడ్డారు, పాపం చేసి వారిని క్షమించు అని ప్రభువైన క్రీస్తు మన పక్షాన తండ్రితో వేడుకొని, వారి పాపాల కొరకు నేను పాపరాజు అప్పించబడ్డాను కదా, నన్ను బట్టి వారిని క్షమించు, మరి శోధన తీవ్రంగా ఉంటుంది అని క్రీస్తు మన పక్షాన దేవునితో మాట్లాడి మన క్షమాపణ మార్గం, కనికరం పొందేటువంటి మార్గం మనం పొందవచ్చు క్రీస్తు ద్వారా. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన వలె కనికరం చూపించేవాడుకున్నాడు, మన వలె శోధనలు అనుభవించాడు, మన వల్లనే బలహీనతలు ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి దాన్ని సరైన రీతిలో తండ్రి దేవునికి చెప్పి మన క్షమాపణ కలుగు చేయగలడు, కనికరం పొందేటట్టు చేయగలడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, అంటే అర్థం ఏంటంటే సమయానికి తగ్గ సహాయం, ఏ సమయానికి ఏ సహాయం కావాలో అన్నిటి కొరకు శ్రమ, బాధ, ఇబ్బంది, మరణం, శోధన, పాప క్షమాపణ, ఇటువంటి కొరకు సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, అది కృప, దేవుని దయ, దేవుని కరుణ పొందేటట్లు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన యొద్దకు చేరుదాము. ఒక అధికారి ఉన్నాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక గొప్ప అధికారి ఉన్నాడు, ఆ అధికారి దగ్గరికి మనం పోవాలనుకుంటున్నాం, మనకేదో సమస్య ఉంది, అధికారి దగ్గరికి పోవాలనుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అమ్మో అంత అధికారి దగ్గరికి నేను ఎలా పోవాలి, నా బాధ ఆయన అర్థం చేసుకుంటాడా, ఆ అధికారి నాకు అనుమతిస్తాడా, ఆ అధికారి నాకు అవకాశం ఇస్తాడని నువ్వు భయపడుతున్నావు అధికారి దగ్గరికి పోవడానికి. అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, ఒక ఆయన నీ స్నేహితుడు వచ్చి అంటే, అరే ఆ అధికారి దగ్గరికి పోవాలి నువ్వు, ఆ అధికారి నాకు తెలుసురా అని అన్నాడు ఆ స్నేహితుడు నీతోటి. నువ్వు నాకు స్నేహితుడివి, నువ్వు ఏ బాధలు పడుతున్నావు నాకు తెలుసు, ఆ అధికారి గురించి కూడా నాకు తెలుసు, ఆ అధికారి నాకు ఫ్రెండ్, నీవు కూడా నాకు ఫ్రెండ్, కాబట్టి నీ విషయాలు నేను చక్కగా అధికారికి చెప్తాను రా అని ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంటే, ఈ చిన్నవాడిని తను తీసుకొని అధికారి దగ్గరికి తీసుకెళ్తాడు. అధికారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ అధికారితో అంటాడు, స్నేహితుడా నువ్వు నాకు స్నేహితుడు, ఇతను కూడా నాకు స్నేహితుడే, మరి ఇతను దగ్గర రావడానికి భయపడుతున్నాడు, ఇదిగో ఇతను నాకు స్నేహితుడు, ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతను ఏ విధంగా ఇందుకొరకు ఈ తప్పు చేయాల్సి వచ్చింది, మరి ఇతనికి ఈ సమస్యను పరిష్కారం చేయని. ఎట్లాగైతే ఒక మంచి మధ్యవర్తి స్నేహితుడు మనల్ని ఇద్దరిని, ఆ గొప్ప అధికారిని ఒక వ్యక్తిని కలుపుతాడో మధ్యవర్తిగా ఉండి తీసుకొని ఆ గొప్ప అధికారి దగ్గర తీసుకెళ్తాడు, అట్లానే ప్రధాన యాజకుడు క్రీస్తు యేసు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. మన ప్రధాన యాజకుడికి మన పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి మనం ధైర్యంతో దేవుని దగ్గరికి వెళ్దాం. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా వెళ్తే క్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేస్తాడు, క్రీస్తు దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు క్రీస్తు ద్వారా. ఆ విధంగా క్రీస్తు మంచి మధ్యవర్తి. రండి క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు, వెనక్కి వెళ్ళొద్దు, సంతోషంగా రండి, ఈ ప్రధాన యాజకుడు కనికరం కలిగిన వాడని హెబ్రీ గ్రంథకర్త ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సమస్త విషయంలో మన వలె శోధింపబడెను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనమున వద్దకు చేరుదము. తండ్రిని దేవుని సింహాసనం యొద్దకు వెళ్దాం. అక్కడ ఎవరున్నారు? కుడిపార్శ్వన ప్రభువైన క్రీస్తున్నాడు. కృపాసనం యొద్దకు చేరుదాము. తండ్రిని దేవుని దగ్గరికి వెళ్దాం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు తండ్రి కుడిపార్శ్వన అడిగారు, మనం ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. ఒక విధంగా 16వ వచనం మనల్ని ప్రార్థన చేయడానికి ప్రోత్సహించే వచనం ఇది. మనం పాపం చేసినప్పుడు ధైర్యంతో దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోండి అని చెప్పడానికి ధైర్యపరిచే వచనాలు ఇవి.
మనం ప్రార్థన విషయమై దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి. ప్రోత్సహించే వచనాలను ప్రార్థన చేయండి, గొప్ప ప్రధాని యాజకుడు ఆయన ద్వారా వెళ్ళండి దేవుని దగ్గరికి, దేవుడు క్షమిస్తాడు, కనికరం చూపిస్తాడు, కృప చూపిస్తాడు అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇది యాక్చువల్గా 16వ వచనం, ప్రార్థనకు ప్రోత్సహించే వచనం ఇది. అందుకని సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదివాము. 4వ అధ్యాయంలో మనం 3 భాగాలు చదివాము. 4వ అధ్యాయంలో 3 భాగాలు చదివాము. మొదటి భాగం ఏంటి అంటే 1 నుంచి 10 వచనాలు క్రీస్తు ఇచ్చేటువంటి విశ్రాంతి యెహోషువ ఇచ్చిన విశ్రాంతి కంటే ఉన్నతమైంది. పరలోక సంబంధమైన విశ్రాంతి క్రీస్తు ద్వారా, అది ఇంకా నిలిచి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన పరలోకంలో ప్రవేశించే వాగ్దానం ఇంకా నిలిచింది అని చెప్తున్నాడు. ఆ తర్వాత మనం ఏం చూసామంటే 4వ అధ్యాయం 11 నుంచి 13 రెండవ భాగంలో అవిధేయులు కాకుండా ఉండండి, అవిధేయులు కావద్దు అని చెప్తున్నాడు. జడ్జిమెంట్, తీర్పున్నది అని కూడా చెప్తున్నాడు కదా. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 3వ భాగం ఏంటంటే 14 నుంచి 16 వచనాలు క్రీస్తు కనికరగలిగినటువంటి ప్రధాన యాజకుడు, అంతేకాదు పరలోకంలో ఉన్నాడు, గొప్ప ప్రధాన యాజకుడు, ఆయనకు మన పరిస్థితి అన్నీ తెలుసు. మనం ధైర్యంతో క్రీస్తు ద్వారా మధ్యవర్తిత్వంలో దేవుని దగ్గరికి హ్యాపీగా వెళ్దాం రండి. క్రీస్తు ద్వారా వెళ్తే క్రీస్తు దేవుడు మనల్ని క్షమిస్తాడు, కనికరం చూస్తాడు, చేర్చుకుంటాడు. ఎందుకంటే మంచి మధ్యవర్తి ఉన్నాడు, వెరీ గుడ్ మీడియేటర్ ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు ప్రధాన యాజకుడు, కనికరం కలిగిన వాడు, మనుషుల స్థితిగతులు సరిగ్గా అర్థం చేసుకుని వాడు అని ఇక్కడ హెబ్రీ గ్రంథం తెలియజేస్తూ ఉన్నాడు. ఇదండి 4వ అధ్యాయం 3 భాగాలు చేసాము. మరి ప్రభు చిత్తం అయితే 5వ అధ్యాయం చదువుదాం. తర్వాత దయచేసి కంఠస్థ వచనాలు నోట్ చేసుకోండి. 4వ అధ్యాయంలో కంఠస్థ వచనాలు. మొదటి కంఠస్థ వచనం ఏంటంటే 12-13 వచనాలు దేవుని వాక్యం తీర్పుకు సంబంధించిన వచనాలు. 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా కంఠస్థ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా కంఠస్థ వచనం. 3వ అధ్యాయం కూడా నేను కంఠస్థ వచనాలు ఇచ్చాను. 3వ అధ్యాయం 1వ వచనము, తర్వాత 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు, అవి కంఠస్థ వచనాలు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో 12-13 వచనాలు, ఆ తర్వాత 16వ వచనం. ఈ కంఠస్థ వచనాలు కనుక మనం కంఠస్థం చేసి హృదయాల్లో ఉంచుకుంటే అవి మనకి, మన పరిచర్యకు, మనం ఆత్మీయంగా బలపడటానికి, జ్ఞాపకం తెచ్చడానికి, ఇతరులకి నేర్పించడానికి ఎంతో సహాయకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. 4వ అధ్యాయము ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రభు చిత్తం అయితే రాబోయే రోజుల్లో మనము 5వ అధ్యాయము నేర్చుకుందాం. ఇంతవరకు 5 పాఠాలైనవి, 4 అధ్యాయాలైనవి. ప్రభు చిత్తం అయితే రాబోయే రోజుల్లో 5వ అధ్యాయం నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.